తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏం డ్రైవర్, బయలుదేరదావా? పదండి మేడం. గట్టిగా పట్టుకోండి మేడం. చిన్న ఎలాంటి గొడవలకి వెళ్ళటం లేదు, పూర్తిగా మారిపోయాడు. చిన్న మారాడా? వాడు మారతాడన్న నమ్మకం నాకు లేదు. వాడి గురించి నీకంటే మాకే బాగా తెలుసమ్మా. నీ మంచి కోరే చెప్తున్నా. అది కాదు అంకుల్. యమునా, ఈ పిల్ల ఇంకొకసారి వాడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే మన ఇంటికి రావద్దని చెప్పు. ఏదో ఒక రోజు నువ్వే వాడి గురించి పూర్తిగా తెలుసుకొని వదిలిపెట్టి రాకపోతే చూడు, నేను వదిలిపెట్టి వస్తాను, లేక మీరే చిన్నాన్ని అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటారో చూద్దాం. కుటుంబంలో అందరూ దూరం చేసినా ఒక్క తల్లి మాత్రమే బిడ్డ పట్ల ప్రేమతో ఉంటుందని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ ప్రేమించిన అమ్మాయి కూడా ఇలా అండగా ఉంటుందని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నువ్వు జీవితాంతం చిన్నాకి తోడుగా ఉండాలన్నదే నా ఆశమ్మా. సార్ సార్ 32 రూపాయలు సార్. ఇచ్చేది నేను కాదు, మీరు ఇవ్వాలి. ఏంటి ఈ బంగారంలో డబ్బులు అడుగుతున్నావా? అయితే నీ మెళ్ళో చైనీస్ ఇచ్చేయి. తీసుకా. ఏంటి అడగనిచ్చావు? ఇది బంగారం కాదు, కుత్తే. నేను బంగారం. ఇక్కడ అంజలి అనే అమ్మాయి ఉంది, తెలుసా? తెలుసు, పైపాషన్లో ఉంటుంది. ఇందుకీ మీరెవరు? అంజలి బావని బంగారాన్ని. నిన్నగా మీ లెటర్ వచ్చింది, అప్పుడు వచ్చేసారు మీరు. లెటర్తో పాటు నేను కూడా బయలుదేరి వచ్చాను. నేను ఎప్పుడు అంతే, ఎందుకు ఎప్పుడు ఎలా క్యూ ఎందుకు వస్తానో నాకే తెలియదు, కానీ రావాల్సిన నేను కరెక్ట్ గా వస్తాను. దట్ ఈస్ బంగారం. సార్, మీకేం కావాలన్నా నన్ను అడగండి, మీకోసం ప్రాణాలు ఇస్తాను సార్. నేనే ప్రాణాలు తీస్తాను, కానీ ఎవరైనా ప్రాణాలు ఇస్తే నేను తీసుకో. కీప్ దిస్ టికెట్. హాయ్ అంజలి, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను బావా, నువ్వెలా ఉన్నావు? ఈ బంగారం ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు, అవతల వాళ్ళని ఎప్పుడు హ్యాపీగా ఉండనేవాడు. ఇంకా దొంగతనాలు రౌడీయిజం చేస్తూనే ఉన్నావా? నో మొత్తం మనిషి. నిజమా? ప్రొఫెషనల్ కిల్లర్ గా ప్రమోషన్ తీసుకున్నాను. ఎవరిచ్చారు ప్రమోషన్? నాకు ఒక్కడేమేది, నేనే తీసుకున్నాను. అయ్యో, ఈ కథ ఏంటి? నీకోసమే. ఒంటరిగా ఉంటున్నావు కదా, నిన్నెవరైనా కన్నెత్తి చూసినా పన్నెత్తి మాటన్నా వాడికి నేను సమాధానం చెప్పను, ఈ కొత్త సమాధానం చెప్తుంది. అంజలి, ఆఫీస్కి వెళ్ళటాను రెడీయా? చిన్న, ఈయన మా బావ బంగారు. నమస్తే సార్. నమస్తే. టిఫిన్ తినా? లేదు చిన్న, ఆకలేట్లేదు. ఏ ఒంట్లో బాలేదా? తినాలనిపించట్లేదు, ప్లీజ్. పొద్దున ఏదో ఒకటి తినాలమ్మా, కనీసం 2 బ్రెడ్ ముక్కలైనా. నువ్వెప్పుడు అంతే చిన్న, నా మాట వినిపించుకో. థ్యాంక్స్ అండి. కొంచెం తినాలమ్మా. వీడేంటి మర్డర్ చేయడానికి తీసుకొచ్చిన కత్తితో జామ రాస్తున్నాడు? వీరితో కొద్ది జాగ్రత్త. లేట్ అయిపోయింది, బయలుదేరిందా? ఓకే బా, సాయంత్రం కలుస్తాం. ఉంటానే. అరే, అంజలి బావేంటారు రావడం పెద్ద బిల్డప్ గా వచ్చాడు, చూడడానికి జోకర్ లో ఉన్నాడు. అన్నా వస్తున్నాడు, వస్తున్నాడు చూడు, చూడు. నమస్కారం అన్న. ఇప్పుడే మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నాం. నేనే పెద్ద దొంగని, పైగా ప్రొఫెషనల్ కిల్లర్ని, నాకే మస్తు కొడతారా? అన్నా ఏమనుకోవద్దు, నువ్వు నెంబర్ 1 దొంగ కదా, మరి పోలీసులకు ఎందుకు దొరకలేదు? ఎలా దొరుకుతాను? మారువేషాల్లో ఉంటాను కదా. మారువేషమా? మీరందరూ ఒకసారి అటు తిరగండి. ఓకే, తిరగండి. ఆడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు అనుకున్నాడు యాదవా. ఆయన గుర్తుపట్టినట్టు యాక్టింగ్ చేయండి అందరూ. ఇప్పుడు ఇటు తిరగండి. అయ్యో, ఏమంటే ఇక్కడ బంగారం ఒక ఎదురు ఉంటాయండి. ఏంటండి? అరే, నువ్వు చూసావా? లేదే. నువ్వు ఏమండి బంగారం కనిపెట్టాడండి. నేనే బంగారం. చూసారా, కనిపెట్టలేకపోయారు మీరా? అబ్బా, మీ దగ్గర ఇంత టాలెంట్ ఉందా? ఇంత టాలెంట్ ఉన్న నన్ను, నా కత్తిని ఓ అమ్మాయి ముందు ఒకడు అవమానించాడు. ఆ అమ్మాయి ముందే వాడిని అవమానించాలంటే నేనేం చేయాలి? వెరీ సింపుల్. ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటుంటే ఎవరైనా చూస్తే వాళ్ళకి భయంకరమైన కోపం వస్తుంది. నువ్వు చెప్పిన తన్ని ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటప్పుడు లోపలికి వెళ్ళేటట్టు చూడు, అంతే. ఆ అమ్మాయికి విపరీతమైన కోపం వచ్చి గూప గుయ్యమనిపిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి చేతిలో వాడు అవమానపడ్డటా లేదా? ఎర్రి పప్ప. బావా, టిఫిన్ చేద్దు కానీ రా. నేను స్నానం చేస్తున్నాను. సరే, నువ్వు స్నానం చేసిరా, ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను.
తీసుకురమ్మంటారా? పర్సల్ ఓకే ఓకే. చిన్న అంజలి రూమ్ లో నా సెల్ ఫోన్ మర్చిపోయాను, కొంచెం తీసుకొస్తావా? సింగపూర్ ఫోన్ చేయాలి ప్లీజ్. ఏంటి లాచో? నేనేం కావాలని రాలేదు. ఫోన్ తెమ్మని మీ బాబాయ్ పంపాడు. నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను కదా. నువ్వు చేసుకో, నేను వెయిట్ చేస్తానుగా. వద్దు, తొందరగా తీసుకొని వెళ్ళిపో. నా కోపం వస్తుంది, అలా చూడొద్దు. అయితే కళ్ళు మూసుకో. పో. పాటికి చిన్నగాండి అంజలి ఏయ్ అని కొట్టుంటది. ఎందుకు సార్? ఎందుకంటే డ్రెస్ మార్చుకునేటప్పుడు వెళ్తే కొట్టదా? ఏంటి ఏడుస్తూ వస్తాడనుకుంటే నవ్వుతూ వస్తున్నాడు. థ్యాంక్స్ అన్నయ్య. పని చెప్పింది నేను, నాకు తగ్గ చెప్తాడండి. ఏంటి నేను కదా అక్కడ. మళ్ళీ సెల్ ఫోన్ మర్చిపోతే నాకే చెప్పానే. తప్పకుండా షూర్. ఎక్కడో ఏదో తేడా జరిగింది. చిన్న అన్నయ్య, నువ్వేంటి ఇక్కడ? రారా కూర్చో. నువ్వు కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నావా? పర్లేదు. ఇంట్లో అందరు బాగానే ఉన్నారా? అంతా బాగున్నారు. అది చెప్పా. హాయ్ సంజయ్. ఓ హాయ్ అంజలి. వాట్ ఎ సర్ప్రైజ్. ఏం లేదు, అంటే ఇవాళ నా పాప బర్త్డే. హోటల్ సితార్లో ఫంక్షన్ అరేంజ్ చేశాను. చిన్న, నువ్వు తప్పకుండా రావాలి. వస్తావు కదూ? వస్తానన్నయ్య. నువ్వు కూడా రావాలి అంజలి. ఇంకా చిన్న మీద మీ కోపం పోలేదనుకున్నా. ఎన్నాళ్ళు ఉంటుంది కోపం? మంచైనా చెడైనా అన్నదమ్ములు మేమిద్దరమేగా షేర్ చేసుకోవాలి. సాయంత్రం 8 గంటలకు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వస్తావు కదా? తప్పకుండా. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్. సీ యూ. బాయ్. నేను చెప్పినట్టు జరిగింది చూసావా? నీ అన్నయ్య నీ మీద చూపిస్తున్న అభిమానాన్ని నువ్వు కాపాడుకోగలిగితే అందరూ నీకు దగ్గర అవుతారు. ఫస్ట్ టైం టచ్ చేసుకుంటున్నాను రా. ఇదేదో నాకు సూట్ కావట్లేదు. తను వెళ్తోంది బర్త్డే పార్టీకి, పెళ్లి చూపులకు కాదు. ఓహో, ఎంత చాలా కాలం తర్వాత కలుస్తున్నాను కదా, అందుకే డెకరేషన్. డెకరేషన్ అనరు, ప్రిపరేషన్ అంటారు. ఓ సర్లే అమ్మా, చెప్పు ఎలా ఉంది? బానే ఉన్నావు. ఇంత గ్లామర్ నీకు అవసరమా? అక్కడికి అమ్మాయిలు వస్తారు కదా, కుళ్ళు. కుళ్ళా? వీడి డెకరేషన్ కి అంత సీన్ లేదులే. మీ గొడవలోకి నన్ను లాగుతారు. వచ్చేసారా? స్వీట్స్, కేక్స్, బెలూన్స్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను రా. అమ్మ, ఇన్ని పోయాలా? ఇన్ని ఐటమ్స్ ఎందుకు? ఒకటి తీసుకెళ్ళొచ్చు కదా. మా అన్నయ్య పాప నన్ను ఇప్పుడు దాకా చూడలేదుగా. పిల్లలేమో సడన్ గా క్లోజ్ అవరు. ఇవన్నీ ఇచ్చేసి తొందరగా దగ్గరైపోతా. పిల్లల బిగ్ పాయింట్స్ నాకు బాగా తెలుసు. అవును, నువ్వు 5 పిల్లల తండ్రివి కదా. ఇవరా ఇవ్వరా? సరే, ఆల్ ది బెస్ట్. నాకు ఆఫీస్ లో కాస్త పని ఉంది. పాపకి నా విషయస్ కూడా చెప్పేసి. సరే ఓకే, రారా. వస్తుంది. ఫంక్షన్ అయిపోయినట్టుంది చిన్న. రారా చిన్నారా. చిన్న, అందరూ ఉన్నప్పుడు నువ్వు వస్తే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు. అది విని నువ్వు బాధపడతావు. అది నాకు ఇష్టం లేదు. పైగా నాన్నగారు, అందుకే లేట్ టైం చెప్పాను. పర్లేదన్నయ్య, కనీసం నన్ను పిలిచావు కదా, అదే చాలు. పాప
స్వాతి రారా రారా అంకుల్కి హాయ్ చెప్పు షేక్ హ్యాపీ బర్త్డే అమ్మా ఇవన్నీ నీకే తీసుకో ఇదిగో రే బలూన్స్ రా వెళ్ళాడు ఈ balloons. హలో సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ బయలుదేరుతాం నమస్తే చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఆడుకున్న రోజులు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటానురా ఇవాళ నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందన్నయ్య కానీ నేను సంతోషంగా లేనురా ఏంటన్నయ్య ఏమైంది చిన్న ప్రాబ్లంలో చిక్కున్నాను రా ప్రాబ్లమా నీకు ప్రాబ్లం ఏంటన్నయ్య అరెస్ట్ సారీ రంగా నీ జామీన్ గడువు అయిపోయింది నేను వెంటనే అరెస్ట్ చేయమని కోర్టు ఆర్డర్ ఎరా నా దగ్గర డబ్బులు కొట్టేసి నా బావని అరెస్ట్ చేస్తావా హ్మ్? ఎన్ని గుండెలు రాని సార్ వదలండి సార్ మండే మీ బావను కోర్టులో హాజరుపరచాలి దాన్ని ఎవరు ఆపలేరు అంటే ఈ 3 రోజులు మా బావ లాకప్లోనే ఉండాలా హ్మ్? కోర్టు కేసులు ఎలా మాఫీ చేయించుకోవాలో నాకు బాగా తెలుసు హ్మ్? వాడు నాతో పంపించు సార్ అది కష్టం సార్ నా ఉద్యోగం పోతుంది సిఐ ఒక్క చిటిక వేశానంటే ఆ? చిటిక ఇటికలన్నీ కదిలిపోతాయి వదిలే సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ డిపార్ట్మెంట్తో నాకు ప్రాబ్లం అవుతుంది సార్ రాయ్ నా బావ లాకప్ నుంచి ఎస్కేప్ అయ్యాడని రాసుకో అవసరమైతే నీ తల లాకప్ కేసు కొట్టుకుని పారిపోయాడని చెప్పు సార్ మీ మ్యాటర్ పై ఆఫీసర్కి చెప్పి హెల్ప్ అడిగితే మంచిదేమో రేయ్ నీకు అసలు బుద్ధి ఉందా ఆ శ్రీశైలంతో లింక్స్ పెట్టుకోవద్దంటే విన్నావా నీకు వాడికి మధ్య కాంటాక్ట్స్ ఉన్నాయని పై ఆఫీసర్స్ అందరు నమ్ముతున్నారు నువ్వే వాడి దగ్గర డబ్బులు తీసేసుకుని వాడిని వదిలేసి ఎస్కేప్ డ్రామా ఆడుతున్నావు అనుకుంటున్నావు మండే కోర్ట్ హియరింగ్ టైంకి వాడిని తీసుకొచ్చి హాజరుపరచు లేదా ఆ బోన్లో నువ్వు నిలబడాల్సి వస్తుంది అంత చదివి ఒక మంచి పొజిషన్లో ఉండి అలాంటి వాళ్ళతో చేతులు ఎలా కలిపేవనయా నాన్నకు తెలిసి ఎంత బాధపడతారు తప్పే ఏం చేయను డబ్బాస్తో ఇలా చేశాను సరే ఇప్పుడేం చేస్తావు నా డిపార్ట్మెంట్ హెల్ప్ అడిగే పొజిషన్లో కూడా లేను ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి చిన్న నేనెలాగా ఈ ప్రాబ్లం గురించి నా డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను రా ఇది రౌడీల ప్రాబ్లం రౌడీల ద్వారానే సాల్వ్ చేసుకోగలవని చెప్పారు నువ్వు కూడా రౌడీవే కదరా నువ్వే నాకు హెల్ప్ చేయాలి డబ్బు కావాలని తీసుకో ఎంత కావాలంటే అంత ఇస్తాను నా కోసం వాడిని ఎలాగైనా పట్టుకొని సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరిచేలా చూడరా నా కోసం చేస్తావుగా చేస్తావు నాకు తెలుసు నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసుగా తమ్ముడు ఈ విషయం ఎవరికి చెప్పకు ముఖ్యంగా అమ్మా నాన్నకి తెలిస్తే నా మీద ఉన్న మంచి అభిప్రాయం పోతుంది చెప్పరా చేస్తావుగా చేస్తాను థ్యాంక్స్ మరి ఎందుకు వచ్చారా అంటే అది పాప బర్త్డే పార్టీ అని తెలుసుకుని వచ్చాడు వచ్చి అమ్మని నాన్నని చెల్లిని చూడాలన్నాడు ఇవన్నీ నాన్నకు నచ్చమని వార్నింగ్ ఇచ్చి పంపాను చిన్న పాప వీక్నెస్ నీకు తెలుసు కాబట్టి గిఫ్ట్లు తీసుకొచ్చాం మీ అన్నయ్య నీ వీక్నెస్ బాగా తెలుసుకున్నాడు రా వెరీ గుడ్ చిన్న అందరూ నిన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు అయితే నీకేంటి బాబు మీ వాళ్ళకి క్లోజ్ అయిపోయావు ముందు ముందు నాతో మాట్లాడడానికి కూడా టైం ఉంటుందో లేదో అలాంటిది ఏం లేదు అంజలి లేట్ అయిపోయింది కదా రేపు మాట్లాడదాం ఓకే గుడ్ నైట్ ఓకే చిన్న చిన్న అనవసరంగా మీ అన్నయ్య చెప్పిన గొడవలోకి వెళ్ళి అంజలికి నీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు నేను చెప్పాల్సింది చెప్పా తర్వాత నీ ఇష్టం
నాకేంట్రా హ్యాపీగా మహారాజులాగా బిస్కెట్లు చాక్లెట్లు నాకు నేనే కొనుక్కోవాలి అన్నట్టు నీదే తింటే పోలా ఆ, ఒకటే ఒకటే బాబు ఏడుస్తున్నాడా? అబ్బాయి ఏం లేదమ్మా బిస్కెట్లు తింటూ హ్యాపీగా ఉన్నాడు. సుబ్బరాజు, ఆ. మీ ఆవిడ డెలివరీ ఎప్పుడు? డాక్టర్లు రేపు ఎల్లుండి అంటున్నారమ్మా. ఆహా, ఆ, రేపు నీకు పుట్టబోయే బిడ్డకి బిస్కెట్లు ఇస్తే ఆ. లాక్కొని తినకే. ఆ, దా నాన్న. ఇదిగోండి మిగిలింది. ఎవరండి? శ్రీశైలం గారిని కలవాలి. కూర్చోండి. మా బావకి ఎదురు వాదిస్తావరా అమ్మాయి కళ్ళ వెళ్ళబడి బతుకులాడితే ఒప్పుకున్నాను సార్ కేసు. మిమ్మల్ని ఎదిరించాలని కాదు సార్. నన్ను ఎదిరించాలంటే ఎవడైనా కొత్తగా పుట్టి పెరిగి రావాలరా. వచ్చి చాలాసేపు అయిందండి, కొంచెం చెప్తారా? వీడియో నా చిన్న నమస్తే అండి. ఎరా మా కుర్రాళ్ళతో గొడవ పడుతున్నావంట? సరే, ఏం కావాలి? మీ బావ కావాలండి. ఏంటి అడిగావు? చూడు, నీ ఏరియాలో ఏదో చిల్లర గొడవలు చేసుకుని బతుకుతున్నావు. బతుకు. ఇది నా ఫ్యామిలీ మ్యాటర్. ఇందులో ఎంటర్ అయ్యావో చస్తా. ఇది మీ ఫ్యామిలీ మ్యాటరే కాదండి, నా ఫ్యామిలీ మ్యాటర్ కూడా. మా అన్నయ్య చాలా ఇబ్బందులో ఉన్నాడండి. మీ బావని ఎల్లుండి పొద్దున్న 9 గంటలకల్లా కోర్టుకు పంపించేసేయండి. వస్తానండి. పంపకపోతే ఏం పీకుతావురా? పంపకపోతే పాటేస్తాను, దాచిపెడితే దంచేస్తాను, పారిపోనిస్తే పంపరేపుతాను. అవసరం వస్తే నీ నరాలు పేగులతో నా కొడుకుని కోర్టులో ఉరిదీస్తా. రాయ్! అన్నా ఆడు మన ఇంటికి అవుతుంది అరుగుతా పాతేస్తా అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన ఇలాగే వదిలేసాం అనుకో అన్నంత పని చేస్తాడేమో అన్నా. వీడి సంగతి చూడ్డానికి ఇది టైం కాదురా. వాడికి దొరకకుండా ఈ 2 రోజులు మనోడిని ఎక్కడన్నా దాచాలి. దాచడానికి ఒకే ఒక చోటు ఉందన్నా. ఎక్కడ? ఎందుకురా ఈ కాల్ టాక్సీ? అన్నా మీ బామ్మర్దికి 4 మనుషులు తోడుగా పెట్టి ఈ కాల్ ట్యాక్సీలో 2 రోజులు సిటీ మొత్తం ఎక్కడ ఆపకుండా తిప్పించామనుకో ఇంకా చిల్లాగాడు చచ్చిలా పట్టుకోలేడు. చాలా బాగుంది. అవునన్నా చాలా బాగుంది. ఏంటి బాగుంది? ఆ చిన్నగాడి ముందు మన ఆటలు ఏం సాగవు. నా మాట వినండి, నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపించండి. తప్పించుకోవడానికి అది ఒకటే మార్గం. నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపించండి. ఫారెన్ కి పంపని మళ్ళీ కాల్ చేయొద్దు. నువ్వు పోతే నా చెల్లి ఆ బాబు సంగతి ఏంటి? చూడు, నువ్విక్కడే నా కళ్ళ ముందే నా చెల్లితో హ్యాపీగా ఉంటా. అందుకేం చేయాలో నేను చేస్తాను. ఈ బండి డ్రైవర్ ఎవర్రా? అడుగో ఆడే వెళ్ళరారా. ఇది వస్తున్నా. నమస్తే అన్న. రేయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ బండి నాపద్దు. అర్థమైందా? అర్థమైందన్నా. ఎందుకు అర్థం అవదు అన్నా? నడిపే 2 రోజులకి 200 రోజులు కిరా ఇచ్చారు. 6 సంవత్సరాలు ఆటో నడిపిన అనుభవం ఉందన్న మనకి. చూస్తారుగా నా టాలెంట్. హలో కంట్రోల్ రూమ్ కమాండ్ లైన్ 3590 కుక్కడపల్లి సర్కిల్ దగ్గర మనిషి ఉన్నాడు, అక్కడ పెట్రోల్ పోసుకో. ఓకే ఓవర్. ఎలా పట్టుకుంటావాన్ని? ఎక్కడున్నాడు కూడా తెలియదు కదా. వాడిని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ కాల్ టాక్సీ ఐడియా ఎలా వచ్చిందో కానీ భలే ఐడియా. అలాంటి ఐడియాలన్నీ ఇలా తినేవాళ్ళకే వస్తుంటాయి. మీ బావ సోమవారం మాత్రం కోర్టుకు రాకుండా చూసుకోండి. ఆ తర్వాత ఈ కేసు ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా. హలో
నేను హాస్పిటల్ నుంచి నర్సుని మాట్లాడుతున్నాను. మీ వైఫ్ కి బాగా నొప్పులు వస్తున్నాయి. త్వరగా రండి. ఇప్పుడే వచ్చేస్తున్నాను. అన్నా మా ఆవిడకి నొప్పులు స్టార్ట్ అయినాయి అంట. నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఇలాంటప్పుడు వెళ్తానంటే ఎలారా? తప్పదన్నా. అవసరమైతే ఒక్క ఫోన్ కొట్టు, నిమిషంలో నేను ముందుంటాను. సరే వెళ్ళు. ఏమండి, మీరేగా సుబ్బరాజు? అవును డాక్టర్. కంగ్రాట్స్, మీకు అబ్బాయి పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. బాగున్నావా? చాలా భయపడ్డానే. చిన్న బుద్ధి నా పులి బిడ్డ. ఏమే, మనకు పుట్టింది అబ్బాయా అమ్మాయా? ఇది పులి బిడ్డ కాదే, పులి పాప. ఏమోనండి, నేను స్పృహలోకి వచ్చేసరికి ఆడపిల్లే ఉంది. మనకు పుట్టింది అమ్మాయి కాదే, అబ్బాయి. సిస్టర్ చెప్పండి. మా ఆవిడికి పుట్టింది అబ్బాయి అమ్మాయి? అబ్బాయినండి. మరి ఇక్కడ అమ్మాయి ఉందండి. అవునా? అయితే అమ్మాయినండి. ఏంటి ఆడుకుంటున్నారు అన్నతోటి? చంపేస్తాను. మర్యాదగా నా బిడ్డ నాకు ఇవ్వండి. దీనికి అసలు మా ఇద్దరు పోలికలు లేవు. డాక్టర్ 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 హలో. నీది కాని బిడ్డని జీవితాంతం పెంచాల్సిన నీ పరిస్థితి చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఎవరు నువ్వు? చిన్న, ఈ రోజు హాస్పిటల్లో 9 మంది మగపిల్లలు పుట్టారు. వాళ్ళలో నీ కొడుకు ఎవరో నాకు ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ఆ దేవుడు నీకు ఎలాగో చెప్పడు. కాబట్టి ఇప్పుడు నీ పాలిట నేనే దేవుణ్ణి. అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా నువ్వు? చెప్తున్నాను, నా ఫ్యామిలీ మ్యాటర్స్తో తప్పొచ్చు. నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు. అయితే రంగా ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలీదు. నాకు తెలిసిన నేను చెప్పను. నీ బాస్ బావ కోసం కన్న కొడుకునే త్యాగం చేస్తున్న నువ్వు గ్యారంటీగా చరిత్రలో మిగిలిపోతావు. ఉంటాను. చెప్తాను. అతను కాల్ టాక్సీలో పెట్టి సిటీ అంతా తిప్పేస్తున్నారు. చెప్పేశాక ఇప్పుడు చెప్పు, నా బిడ్డ ఎక్కడున్నాడు? నా పని పూర్తవగానే నీ పని పూర్తి చేస్తాను. బండి నంబర్ చెప్పు. అలాగే అగనే ఈ రోజు మగ బిడ్డలు తీసుకొని ఎవ్వరు బయటకు వెళ్ళడం వీల్లేదు. అర్థమైందా? హలో హలో, మాదాపూర్ మెయిన్ రోడ్ దగ్గర మనిషి ఉన్నాడు, అక్కడ పెట్రోల్ పోయించుకో. పెట్రోల్ పోయిండ్రా. రంగు నీళ్ళు మని పనికి వస్తాయి, ఆ బండి కాదు. నువ్వు చెప్పినట్టు చెప్పానుగా, ఇప్పుడు గంతీసి దీపాలు గంత నేను భయపడతావా? లేకపోతే నీకోసం ఒరిజినల్ పిస్టల్ తీసుకొస్తారా? హలో హలో, చెప్పరా చెప్పు. రండి. ఏంట్రా బండి భూకంపం వచ్చినట్టు ఊగుతుంది? అదే తిరగట్లేదన్నా. అన్నా, భూకంపమే కాదన్నా, సునామీ కూడా కలిపోతుంది. వీడిని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ఏంటి, ఏం జరిగింది? లోపల పిచ్చోడున్నాడు, బయట వాళ్ళని లోపల వెళ్ళాడు, లోపల వాళ్ళని బయటికి రానియాడు. మీ ఒళ్ళల్లో ఉన్న బిడ్డల్లో నా బిడ్డ ఉన్నాడో లేదో నేను చెక్ చేసుకోవాలి. ఈ బిడ్డ కొంచెం నా పోలికలు ఉంటున్నాయి. అయితే కాదు, నాకు పుట్టిన బిడ్డను వాడెవడో ఏకంగా మార్చేశాడు. అడిగితే తెలియదంటారా? ఇది ఆసుపత్రి, మీరంతా డాక్టర్స్. చంపేస్తా కలిదారంటే. ఆగో, ఎక్కడికి? మగబిడ్డ పుట్టాడండి, ఇంటికి తీసుకెళ్తున్నాం. తీసుకెళ్తావు. ఈ బిడ్డ నా బిడ్డ వచ్చుగా. నా బిడ్డ ఎవరో తేలే వరకు బయట లోపల రావడానికి వీల్లేదు, లోపల బయట పోవడానికి వీల్లేదు. అంతే. పోయాడు. కూర్చోండి వెళ్ళండి, కూర్చోండి. హలో, ఎవరు? చిన్న. ఒరే చిన్న, నీకు దండం పెడతానరా, నా బిడ్డ ఎవరో చెప్పరా. ఇక్కడ టెన్షన్ తో చచ్చిపోతున్నాను రే. నువ్వు నీ చేతులతో ఆడించావే, ఆ బిడ్డే నీ బిడ్డ. హాస్పిటల్కి రాగానే నీకు కంగ్రాట్స్, నీకు అబ్బాయి పుట్టాడని చెప్పాడు ఆ డాక్టరు.
అతను మాత్రమే నా మనిషి. మిగతా అంతా నువ్వే కన్ఫ్యూజ్ చేసుకున్నావు. ఒక బిడ్డని తల్లి నుంచి దూరం చేసే దుర్మార్గుడిని కాదు నేను. అలా దూరం అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. మహాలక్ష్మి ఉంటానండి.